E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ. ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే. చంద్రబాబు. ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్. ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలి. దామోదర రాజనరసింహ. వికసిత్ భారత్కు మహిళలు, యువత, పేదలు, రైతులు 4 స్తంభాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులతో వికసిత్ భారత్ కోసం సంకల్పం చేశామన్నారు. బుధవారం మధ్యప్రదేశ్లోని ధార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తల్లులు, సోదరిమణులకు అంకితం చేసినట్లు ప్రకటించారు. अब धार में पीएम मित्र पार्क के जरिए एक प्रकार से हम देवी अहल्याबाई की विरासत को आगे बढ़ा रहे हैं. पीएम मित्र पार्क में बुनाई के लिए जरूरी सामान जैसे कपास और रेशम आसानी से उपलब्ध होगा. क्वालिटी चेक आसान होगी. मार्केट तक पहुंच बढ़ेगी. यहां पर स्पिनिंग होगी, यहां डिजाइनिंग होगी, यहीं प्रोसेसिंग होगी और यहीं से निर्यात होगा. यानी दुनिया के बाजार में मेरा धार भी चमकने वाला है. यानी अब कपड़ा उद्योग की पूरी वैल्यू चेन एक ही जगह पर उपलब्ध होगी. टेक्सटाइल इंडस्ट्री के लिए हमारी सरकार 2047 నాటికి వికసిత భారత్ సాధించడానికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ను 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చారని 2047 నాటికి నెంబర్ 1గా తయారవుతామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మనం అందరం కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సి కోరుతున్నాం. ఇది మనందరి బాధ్యత. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు మనం అందరం చూస్తున్నాం 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2047కి నెంబర్ 1గా భారతదేశం తయారవుతుంది. ఈ నమ్మకాన్ని కలిగించాడంటే, ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది. అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వికసిత్ భారత్, పేదరికం లేని సమాజాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో మీరు చూస్తే
పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలనో దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మనం అందరం కూడా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళపైన పోరాడాం. ఆ రోజు మీరు చూస్తే మొత్తం మన దేశాన్ని దోపిడీ చేశారు. స్వతంత్ర నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదు. నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దు, వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం యువత తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కోరారు. గత 9.5 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నెలకు 50 కోట్లు కూడా రిలీజ్ అవ్వలేదు. మేం 100 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాం. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేకపోవడంతో మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలకు ఆరోగ్య సేవలో ఎలాంటి అంతరాయం కలగదు అని దామోదర రాజనరసింహ తెలిపారు. అని కూడా చెప్పాము. మొన్ననే 100 కోట్లు రిలీజ్ చేశాం. మండే నాడే రిలీజ్ చేశాము. మేమేమంటాము అంటే మా కమిట్మెంట్ మాకున్నది. మీరే కానీ మేమే కానీ అందరం కలిసి ఈ వైద్య సేవలు ప్రజలకు అందించాలనే బాధ్యత ఉన్నది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రివైజ్ రేట్స్, ప్రొసీజర్స్కు రేట్స్ రివైజ్ చేశాము, ప్యాకేజీలు రివైజ్ చేశాము. కొత్తగా 163 కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేశాము. సుమారు 487 కోట్ల రూపాయల భారం పెరిగింది ఈ రేట్ల వల్ల. 1385 ప్రొసీజర్స్ ఉన్నాయి ఈరోజు. మా అపీల్ ఏంటి అంటే, వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ విత్ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ సర్వింగ్ ద పీపుల్. గవర్నమెంటే కానీ ప్రైవేటే కానీ మీరందరూ కూడా మీ గత 2014 నుంచి తీసుకోండి, రికార్డు తీసుకోండి, మీరు గవర్నమెంట్ రికార్డు తీసుకోండి. 2023 డిసెంబర్ తర్వాత తీసుకోండి. ప్రొసీజర్సే కానీ, రేట్సే కానీ, రివిజనే కానీ, పేమెంట్సే కానీ మళ్ళీ చెప్పాము మీకు ప్రతి నెల ఒక అట్లీస్ట్ 8 నెలలు 10 నెలలు మేము 100 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆ కమిట్మెంట్ తోటి 100 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాము. మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము, ఇది సమ్మె మంచిది కాదు. తెలంగాణ సమాజానికి మనం బాధ్యతతో సేవలు అందించాలి. అంత మీరు సమ్మె విరమించుకోండి. రేపులో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మాట్లాడుకుందాం, కానీ ఇది మంచి అలవాటు కాదు. మళ్ళీ ఈ 140 కోట్లు 100 కోట్లు గత 9.5 సంవత్సరాలు ఎందుకు అడగలేదు? దీనికి ఇదే జవాబు నాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈరోజు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో కేటీఆర్ మాట్లాడుతూ సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సర్కార్ నడపడం లేదు, సర్కార్ నడుపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి మరొక మాట అంటూ ఎద్దేవా చేశారు. సృజన్ రెడ్డికి సింగరేణిలో 300 కోట్ల టెండర్లు ఇచ్చారని, గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టర్లు ఇచ్చారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చునన్నారు. కేసీఆర్ చేసిన పనులను చెప్పలేకపోయాం కాబట్టే ఓడిపోయామని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలి దశ పోరాటమైనా, ఇవాళటికి కూడా
ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. ఒక షేక్ బందగి, ఒక దొడ్డి కొమరయ్య, ఒక ఆరుట్ల కమలమ్మ, ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండి గట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే మరి నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముళ్ళు చెల్లెళ్ళు గ్రూప్ 1 పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, మీ క్రమశిక్షణ, నిబద్ధత దేశానికి గొప్ప మార్గదర్శకం. ఆత్మనిర్భర్ భారత్ కోసం మీరు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ను ప్రసాదించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ. ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే. చంద్రబాబు. ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్. ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలి. దామోదర రాజనరసింహ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.